అంతా మా వాళ్లే, ఏం జరిగినా ఇట్టే మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవే మాటలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో 2000 మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలే అంటూ భూమన వ్యాఖ్యానించారు. అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరుకే మాయని మచ్చ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 10 నెలలు గడిచింది. అయినా సరే కూటమి నేతలు ఇంకా పట్టు సాధించలేదన్న విమర్శలు ఇప్పటికే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా కూటమి పార్టీల నేతల కంటే ముందే వైసీపీ నేతలకు తెలిసిపోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా చాలా విషయాలు తెలియటం లేదు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇట్టే తెలిసిపోతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే 3 నెలల్లోనే 100కు పైగా ఆవులు మృతి చెందాయని, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పాటు వైద్యులను కూడా టీటీడీ బోర్డు నియమించలేదని భూమన ఆరోపించారు. అలాగే తాను విడుదల చేసిన ఫోటోలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని ప్రకటించారు. అలాగే తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చంటూ భూమన సవాల్ చేశారు. ఇక్కడే పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గోశాలలో ఆవులు మృతి చెందటం సర్వసాధారణం. వయోభారం, అనారోగ్యం కారణాలతో ఆవులు చనిపోతూ ఉంటాయి. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు కూడా వెల్లడించారు. ఆవులు మృతి చెందటంపై ఇతర గోశాలల నిర్వాహకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అనేది ప్రధాన ప్రశ్న. అదే సమయంలో అసలు తిరుమలలో జరుగుతున్న విషయాలు బయటకెలా వస్తున్నాయి? ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధాలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం నిబంధనలను తొంగలో తొక్కింది. అన్ని కీలక పోస్టుల్లో కూడా అర్హత ఉన్నవారి కంటే కూడా తమకు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆ శాఖ ఈ శాఖ అని తేడా లేకుండా అన్ని శాఖల్లో కూడా ఇదే విధానం అనుసరించారు. చివరికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ ఉద్యోగుల నియామకంలో కూడా పారదర్శకతను పక్కన పెట్టి పార్టీ జెండా మోసిన వారికే కొలువులు ఇచ్చారు. అందుకే ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు ప్రభుత్వానికి బదులుగా వైసీపీ సోషల్ మీడియా, ఐటీ విభాగాలకు అందించారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలకు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊతమిచ్చేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది అప్పట్లోనే ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టికెట్ల కుంభకోణంతో పాటు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం, వసతి గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థ, టీటీడీకి నాసిరకం సరుకుల సరఫరా, శ్రీవాణి టికెట్ల కేటాయింపులో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లడ్డూల విక్రయం, గోశాల నిర్వహణ, టీటీడీ బంగారం నిల్వ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినవే. అయినా సరే వీటిల్లో ఒక్కదానిపై కూడా అప్పట్లో ఎలాంటి విచారణ జరగలేదు. పైగా ఇవన్నీ తప్పుడు ఆరోపణలని నాటి వైసీపీ పెద్దలు కొట్టిపారేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఈ మాట చెప్పి ఇప్పటికే 10 నెలలు గడిచిపోయింది. కానీ ఆ పారదర్శకత ఎక్కడా కనిపించడం లేదు అనేది శ్రీవారి భక్తుల ఆరోపణ. ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు తెలిసింది. అదేమిటంటే టీటీడీలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 2000 మంది ఉద్యోగులు వైసీపీ అనుకూల ఉద్యోగులే అన్నమాట. టీటీడీలో ఇప్పటికీ తమ నిఘా నేత్రాలే ఉన్నాయంటూ భూమన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలనే చెప్పాలి. అసలు అంతమంది వైసీపీ అనుకూల ఉద్యోగులు ఎలా ఉన్నారు? అసలు టీటీడీలోనే 2000 మంది ఉన్నారంటే ఇక మిగిలిన విభాగాల్లో ఎంతమంది ఉన్నారు? ఇలా అయితే ప్రభుత్వ పారదర్శకంగా పనిచేసే అవకాశం ఉంటుందా? ఇవే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే దాని ప్రభావం ప్రభుత్వం పైన పడుతుంది. తాగునీటి సరఫరా పైప్ లైన్ రిపేర్ చేయించడంలో ఉద్యోగి అలసత్వం వహిస్తే ఆ ప్రాంత వాసులు ప్రభుత్వాన్ని తిడతారు తప్ప ఉద్యోగి గురించి ఏమాత్రం ఆలోచించరనేది ఓ చిన్న ఉదాహరణ. మరి అలాంటిది ఏకంగా 2000 మంది కోవర్టులు ఉన్నారంటే ఇక భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఎలా సాధ్యం? అసలు ఇలాంటి వేగులను ఎలా గుర్తించటం? ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ప్రశ్నలు.
గత ప్రభుత్వంలో పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ఉద్యోగులు భయపడిపోయారు. చివరికి మంత్రి సీదిరి అప్పలరాజు ఏకంగా 150 మందికి ఒకేసారి వీఐపీ దర్శనానికి తీసుకెళ్లారు. ఇది ఎలా సాధ్యం? ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రమణ దీక్షితులను వేధించారనేది వాస్తవం. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఓ ఉద్యోగిపై కేకలు వేసినందుకే ఉద్యోగులంతా తిరుపతిలోని పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేపట్టారు. బోర్డు సభ్యులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనికి సమాధానం ఒక్కటే, అదేంటంటే ఉద్యోగుల్లో వైసీపీ కొవ్వొట్టులు ఉన్నారన్న విషయం తెలిసిపోతోంది. కూటమి ప్రభుత్వాన్ని చులకన చేసేందుకు ఇలా కొవ్వొట్టుల సాయంతో జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చూపేందుకు వైసీపీ నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ముందుగా కొవ్వొట్టుల పని పట్టాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో కొవ్వొట్టులకు చెక్కు పెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఇలాంటి కొవ్వొట్టులను పట్టుకోగలరా లేదా అనేది చూడాల్సి ఉంది.